ప్రపంచానికి ఇప్పుడు ఆధ్యాత్మిక వైభవోజ్వల కాంతిరేఖ కావాలి. ఆ వెలుగు భారతదేశంలోనే ఉంది. మతోన్మాద శక్తులతో, లెఫ్ట్ లిబరల్ పిడివాదాలతో, సూడో సెక్యులర్ భావాలతో, వేర్పాటువాద విష బీజాలతో జీవితాలను తీర్చిదిద్దుతామనే సిద్ధాంతాల్లో ఆ వెలుగు లేదు. నిజానికి ప్రపంచానికి ఆధ్యాత్మిక, వైజ్ఞానిక జ్ఞాన భిక్షనందించే అసలైన వెలుగు ఈ దేశ సనాతన ధర్మ దివ్య స్ఫూర్తి ప్రాభవంలో ఉంది. అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యంలో ఉంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఈనాటి వరకు భారతదేశం క్షేమంగా ఉంది. 127 ఏళ్ల క్రితం స్వామి వివేకానందుడిచ్చిన సందేశం ఇది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. శ్లాఘనీయమైన ధైర్య సాహసాలు నేటి తరానికి ఉన్నాయి. సమాజాన్ని నడిపించడమే కాదు, మహత్కార్యాలు చేయగలము అన్న విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తే మనం కలలు కనే నవభారతావని ఈ ఏడాదిలోపే ప్రత్యక్షమవుతుంది. ఇదే వివేక దర్శనం. 155 ఏళ్ల క్రితం ఈ భూమిపై కాలు మోపాడు. 3 పదుల జీవన ప్రస్థానంలో ఎన్నో శిఖరాలను అధిరోహించాడు. కష్టాల్ని, నష్టాల్ని స్ఫూర్తితో స్వీకరించాడు. అవమానాల్ని, ఆటంకాల్ని ధైర్యంతో ఢీకొన్నాడు. ఓ సాధారణ సన్యాసి అయితేనే ఆ పేరు వింటేనే భారతీయుల గుండెలు పొంగుతాయి. యువతరం నెత్తురు నవోత్సాహంతో ఉరకలేస్తుంది. అతని స్వామి వివేకానంద. బానిసత్వంలో మ్రగ్గుతూ జాతి స్వాభిమానాన్ని మరిచి నిర్వేదంలో మునిగి తేలుతున్న సమయంలో దేశం కోసం, ధర్మం కోసం గర్జించిన హిందూ సింహం స్వామి వివేకానంద. ఒకే ఒక్క సంబోధనతో అమెరికన్ల మనసు గెలుచుకున్నాడు. మహామహులనదగిన ప్రపంచవ్యాప్త మేధావుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. భారతీయ తత్వాన్ని ప్రతిధ్వనింపజేశాడు. అందుకే స్వామి వివేకానంద మన నేషనల్ హీరో. ఒక్క మన దేశానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త యువతకు రోల్ మోడల్, యూత్ ఐకాన్ స్వామి వివేకానంద.